బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకే ఏపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. వైసీపీని ఓడించడము, కూటమి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని భాజపా శ్రేణులకు పురంధేశ్వరి పిలుపునిచ్చారు. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు ఖాయమని భాజపా రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు కూటమి గెలుపు కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎలక్షన్ పర్యవేక్షణకి సిద్ధార్థనాథ్ సింగ్ గారు, అరుణ్ సింగ్ గారు వచ్చి జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఎలక్షన్ కోసం అని చెప్పి సహప్రభారి, కనుక ఇన్ఛార్జ్, కో ఇన్ఛార్జ్ వారి ఇరువురు కూడా ఇక్కడికి రావడం, ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. గత 3 రోజులుగా విజయవాడ కేంద్రంగా అనేక విషయాలపై వారు సమీక్షించడం జరిగింది. దానిలో ఏ రకంగా ఒక ప్రణాళికతోటి మనం ఎన్నికల్లో వెళ్ళాలి, పొత్తు ఉన్నటువంటి సందర్భంలో పొత్తు ధర్మం ఏమిటి, ఇటువంటి అంశాలపై వారు విస్తృతంగా కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. నిన్ననే జనసేన రాజకీయ అడ్వైజర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అచ్చెన్నాయుడు గారు, వారిరువురితోటి కూడా నేను సమావేశం అవటం జరిగింది. ఆ సమావేశంలో కూడా అరుణ్ సింగ్ గారు, సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఉన్నారు. సాధారణంగా పొత్తు అనగానే పైన నాయకులు బాగానే కలుస్తారు, కానీ కింద పనిచేసేటువంటి కార్యకర్తల యొక్క కలయిక, అది ఆ సంయమనంతో ముందుకు వెళ్ళవలసినటువంటి నేపథ్యంలో ఆ విషయాన్ని మీద ఈ 3 పార్టీలు కూడా నిన్న చర్చించుకోవడం జరిగింది. ఆ చర్చలో భాగంగా డిసైడ్ చేసినటువంటి విషయాలు ఏమిటంటే, నిర్ణయించినటువంటి విషయాలు ఏమిటంటే, రేపు 4వ తారీఖున అన్ని పార్లమెంట్లో కూడా సమన్వయ కమిటీల మీటింగ్ సమావేశం జరుగుతుంది. కనుక ఇక్కడ రాజమండ్రిలో కూడా పార్లమెంటు స్థాయిలో సమన్వయ సమావేశం ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా 8వ తారీఖున అసెంబ్లీ స్థాయిలో, ప్రతి అసెంబ్లీలో 175 అసెంబ్లీలో, ఎందుకంటే పొత్తులో కొన్ని చోట్ల మేము కంటెస్ట్ చేయొచ్చు, కొన్ని చోట్ల టీడీపీ, కొన్ని చోట్ల జనసేన, కనుక ఈ 175 నియోజకవర్గాల్లో కూడా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ సమన్వయ కమిటీల సమావేశం నిర్వహించుకోవాలి అని నిర్ణయించబడింది. అదేవిధంగా మరి మా పార్టీకి సంబంధించి మా పార్టీ ఆవిర్భావ దినం అయినటువంటి ఏప్రిల్ 6, మేము సాధారణంగా దాన్ని ప్రతి సంవత్సరం కూడా దాన్ని జరుపుకుంటూ ఉంటాం. కనుక మేము నిర్వహించుకునేటువంటి మా పార్టీ ఆవిర్భావ దినం రోజున ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చి పాల్గొంటారని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినం మార్చి 29, ఆ రోజు కూడా మా పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి పాల్గొంటారని, ఈ రకంగా చేసినట్లయితే త్రివేణి సంగమం అని ఏదైతే మేము ఆకాంక్షిస్తున్నామో 3 పార్టీల యొక్క కలయిక, అది చక్కగా జరిగి కింద క్షేత్రస్థాయిలో ఎన్నికల నేపథ్యంలో మంచి ఫలితాలని, ఎందుకంటే సమన్వయంతో పనిచేస్తారు కాబట్టి మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాల మీద నిన్న రాత్రి మరి నాదెండ్ల మనోహర్ గారు, అచ్చెన్నాయుడు గారు, నేను మా మధ్య జరిగినటువంటి సమావేశంలో ఈ విషయాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది.